హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జలజ మహాలక్ష్మితో మాట్లాడి వెనక్కి తిరిగి వస్తుండగా మధు ఎదురు పడుతుంది కదా. మధు, నువ్వు ఎప్పుడొచ్చావని చెప్పేసి ఈ విధంగా జలజ అడుగుతున్నప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడి కట్ చేసినప్పుడు నేను వచ్చాను, అలా చాటుగా ఫోన్ వినడానికి సిగ్గుగా లేదా అని చెప్పేసి జలజ అంటూ ఉంటుంది. ఆ మాట విని మధు ఒక్కసారిగా జలజ చెంప పగల కొడుతుంది కదా, నన్నే కొడతావా అని చెప్పేసి ఈ విధంగా జలజ అంటుండగా, ఇది నా జీవితాన్ని సర్వనాశనం చేసినందుకు అని చెప్పేసి మళ్ళీ ఒక చెంప దెబ్బ వేస్తుంది కదా. ఈ చెంప దెబ్బ నా చెల్లెలు నాశనానికి కోరుకుంటున్నందుకు అని చెప్పేసి ఇక చెంపలు వాయిస్తూ ఉంటాయి జలజ చెంప. తోడికోడలు అనుకోకుండా, పెద్దదాన్ని అనుకోకుండా పదే పదే నా చెంపలు వాయిస్తావా, మా ఆయన రాని నీ సంగతి చెప్తాను అని చెప్పేసి జలజ అంటుండగా, రాని చెప్తూ కానీ అని చెప్పేసి మధు అంటూ, ఇంకా మహాలక్ష్మి గారితో టచ్లో ఉన్నావని బావగారికి నేను చెప్తానని చెప్పేసి అంటుండగా, ఈలోపు నిజంగానే బావగారు వస్తారు. ఏమైంది మధు, ఏంటి జలజ మళ్ళీ మధుతో గొడవ పడుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నేను గొడవ పడలేదండి, ఇక మధునే నన్ను అని చెప్పేసి అంటుండగా, లేదు బావా వంట చేస్తానని చెప్తున్నాను అక్కకు అంతే అని చెప్పి మధు మాట మార్చి చెప్తూ ఉంటుంది. మధు నేనే చేస్తాను, నువ్వు చేస్తే సూర్య తినడని చెప్పేసి అక్క అంటుంది. ఎందుకు తినడు, ఏరా మధు చేస్తే వంట తినవా, ఎందుకు తిననన్నయ్య, ఎవరో ఒకరు చేయమనండి, నాకు ఆకలిస్తుందని చెప్పేసి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతా. నాకు కూడా ఆకలిగా ఉందమ్మా, ఇద్దరు కలిసి వంట చేయనని చెప్పేసి అంటుండగా, ఇక నుంచి నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా జలజకు మధు వార్నింగ్ ఇస్తుంది. ఎవరికి తెలియకుండా మహాలక్ష్మితో నువ్వు చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదా, నువ్వు ఏకంగా నా చెల్లెలు జీవితాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నావు. మహాలక్ష్మితో చేతులు కలిపి నా జీవితాన్ని ఏం చేసినా నేను భరిస్తాను, కానీ నా చెల్లెలు సర్వనాశనం కోరుకున్నావనుకో, ఈసారి చెంపదెబ్బలు కాదు పీక పిసికేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది కదా. వంట చేస్తామని చెప్పేసి మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళు అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతూ, ఆ సీత లేకపోతే ఇల్లంతా ప్రశాంతంగా ఉందని చెప్పేసి అర్చన అంటును. దానివల్ల రోజు ఇరిటేట్ పడేవాళ్ళం, ఈరోజు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా, మేనకోడలు లేకపోతే ఇల్లంతా ప్రశాంతంగా ఉందా అన్నయ్య అని చెప్పేసి రేవతి అంటే, సీత లేకపోతే నీకు వెలితిగా ఉందా అని చెప్పేసి మహా అంటుండగా, సీత లేకపోతే వెలితిగానే ఉంది, బోసుగా ఉంది, అదే సీత ఉంటే ఇంట్లో చిలాకిగా చెంగు మాట్లాడుతూ ఉండేదని చెప్పేసి చలపతి అని సందడి అన్నారు. బాబా గోలా అని చెప్పేసి అంటారని చెప్పేసి గిరి అంటుండగా, మీరు ఇలా గోల చేస్తే సీత అలా గొడవ చేసినట్టు మాట్లాడుతుంది అన్నయ్య అని చెప్పేసి రేవతి అంటే, సీత కాకి గోల చెవులు చిల్లిపడేదని చెప్పేసి అర్చన అంటుండగా, సీత కాకి కాదు కోకిల అని చెప్పేసి చలపతి, కాకికి కోకిలకు తేడా తెలియదు నీకు అని చెప్పేసి అంటుండగా, రోజు ఆ గానం వింటూ చాలా ధరించేవాడివి కదా అని చెప్పేసి మహా అల్లగా వస్తాడు కదా రామ్, ఏంటి రామ్ నైట్ నిద్రపోలేదా అని చెప్పేసి జన అంటుండగా, సీత లేకపోతే రామ్ ఎలా నిద్రపోతాడన్నయ్య అని చెప్పేసి రేవతి అంటుండగా, అదేం లేదత్తయ్య, నైట్ వర్క్ చేసి లేటుగా పడుకున్నాను అని చెప్పేసి రామ్ అలా కవర్ చేయకు అల్లుడు, సీతను మిస్ అవుతున్నానని చెప్పు అని చెప్పేసి అంటుండగా, రాము ఎవరిని మిస్ కావట్లేదని చెప్పేసి మహా అనవసరంగా రామ్కి లేనిపోని ఫీలింగ్స్ తెప్పించకన్నయ్య అని చెప్పేసి మహా అంటుండగా, అవునా రామ్ సీత లేకపోతే వెలితిగా ఉందా అని చెప్పేసి రేవతి అడుగు, పిన్ని చూసి భయపడగలడు అని చెప్పేసి అంటుండగా, అనవసరంగా సీతను రామ్ విడగొట్టారు, ఇంకా రామ్ ఏం చెప్తాడు అని చెప్పేసి రేవతి, ఏంటి రామ్ మీ ఇద్దరిని విడగొట్టానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా, లేదు పిన్ని అలా అని చెప్పేసి నేనేలా అనుకుంటాను, మీ ఇద్దరి గురించి ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తుంది అని చెప్పేసి అర్చన, వదిన ఏం చేసినా నీ గురించి ఆలోచిస్తుంది అని చెప్పేసి గిరి అంటుండగా, ఆషాఢ మాసంలో ఇక భార్య భర్తలు ఒక్క కాడ ఉండకూడదని నీకు కూడా తెలుసు కదరా అని చెప్పేసి జన కలిసి ఉండొచ్చు అని నేను విన్నాను అని చెప్పేసి చలపతి అంటుండగా, అయితే సీతను రామ్ చూడొచ్చు అన్నమాట, సీత వాళ్ళ ఊరెళ్ళి సీతను చూసిరా అని చెప్పేసి రేవతి అంటుండగా, వేస్ట్ ఐడల్ ఇచ్చి బుర్ర ఖరాబ్ చేయకండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. రామ్ ఈ నెల రోజుల దాకా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సీతను చూడడం కాదు కదా, తన గొంతు కూడా వినాల్సిన అవసరం కూడా లేదు. లోపు సీత పాట వాయిస్ వినబడుతూ ఉంటుంది. ఈ సౌండ్స్ ఏంటి,
ఈ పెద్ద పెద్ద గొంతుతో ఈ పాడడం ఏంటి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరు పాడుతున్నారని చెప్పేసి మహా అంటుండగా వీధిలో పాత సామాను అమ్ముకునేవాడు అలా పాట పాడుకుంటూ వెళ్తున్నాడేమో కావచ్చు అని చెప్పేసి అర్చన డిస్కషన్ ఆపి సాంబాని పిలవండి అని చెప్పేసి అంటుండగా ఏ సాంబా ఇక ఈ పాటలు ఎక్కడ వినబడుతుంది, ఇంటి ముంగటనా అని చెప్పేసి అంటుండగా ఇంటి ముంగట కాదు బాబు, పక్క నుంచలి ఇంత పెద్దగా గొంతు వాయిస్ ఇచ్చి ఎవరు పాడుతున్నారని చెప్పేసి రేవతి అంటూ సీత పక్కింట్లో ముగ్గేసుకుంటూ పాట పాడుతుండగా ఈలోపు గోడ నుంచలి మహాలక్ష్మి సీతను చూసి షాక్ అయిపోతుంది కదా. నిన్నేనా అని చెప్పేసి పిలుస్తుండగా నా చేతులు ఖాళీ లేవు, పక్కింటికి వెళ్ళండి అని చెప్పేసి సీత పక్కింటి నుంచలే మాట్లాడుతున్నాను, ఒకసారి నన్ను చూస్తావా ఎవరు అని చెప్పేసి సీత వెనక్కి తిరిగి చూసి ఓ మీరా అని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నావేంటి, మీ ఇంటికి వెళ్ళలేదా అని చెప్పేసి మహా అంటుండగా లేదు, ఆషాఢ మాసంలో ఒక ఇంట్లో అత్త కోడలు ఉండొద్దని చెప్పావు కదా, అందుకే ఈ పక్కన నేను అద్దె తీసుకున్నా అని చెప్పేసి ఈ విధంగా సీత అంటూ ఉంటుంది. ఇల్లు అద్దె తీసుకోవడం ఏంటి, నీకు పుట్టిల్లు ఉంది కదా అని చెప్పేసి అర్చన అంటుండగా అది ఊర్లో ఉంది, చాలా దూరం కదా అని చెప్పేసి సీత అలా అని చెప్పేసి మా పక్కనే మకాం వేస్తావా ఏంటి, ఇలా దగ్గర ఉంటే నేను మా అమ్మ రోజుకు 4-5 సార్లు చూసుకోవచ్చు కదా చిన్న మామయ్య అని చెప్పేసి సీత అలే ఐడియా వేసావు సీత సూపర్ అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటుండగా ఇక ఆషాఢ మాసంలో అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్ళే ప్రతి కోడలు నిన్ను ఇలా చూస్తూ నేర్చుకోవాలి, ఎందుకంటే అద్దెలు తీసుకొని ఇలా అత్తింటి పక్కనే ఉండడం రాపుదానని చెప్పేసి మహా అంటూ ఉండగా ఆషాఢంలో భార్య భర్తలు ఇట్లా కలుసుకోవచ్చు మామ, తప్పేం లేదు అని చెప్పేసి సీత అందుకే మామ మకం ఇక్కడ పెట్టాను, తన మాటలు పట్టించుకోకు రామ్, ఆషాఢంలో అత్తా కోడలు కాకుండా భార్య భర్తలు కూడా కలుసుకోవద్దు అని చెప్పేసి మహా అసలు శాస్త్రం ప్రకారం ఎలాగైనా ఆషాఢ మాసంలో ఇలాగే ఉండాలి, అయినా పెద్దవాళ్ళు చెప్పారని చెప్పేసి ఇదంతా ఫాలో కావని అవసరం లేదు అమ్మా, నువ్వు అక్కడి నుంచి నన్ను చూడొచ్చు, అయినా ఇదంతా కాదు, అద్దెకి ఎవరిచ్చారు అని చెప్పేసి మహా అంటుండగా నేనే ఇచ్చానమ్మా అని చెప్పేసి ఇంటి ఓనర్స్ బయటకు వస్తా, ఇల్లు మాదే, ముక్కు మొహం తెలియని అమ్మాయికి ఇల్లు ఎలా అద్దెకిచ్చారండి అని చెప్పేసి మహా అడుగుతుంది. ఏంటమ్మా ఈ అమ్మాయి మీ ఇంట్లోనే కదా ఉంది, ఒక నెల రోజులు అద్దె కావాలని చెప్పేసి అంటే ఇచ్చాం అని చెప్పేసి ఇంటి ఓనర్స్ అంటే పాపం ఆవిడ అద్దెతో పాటు మా ఆవిడ జాకెట్లు కూడా కుట్టి పెడతానని చెప్పింది, అందుకే కాదలేకపోయాని చెప్పేసి అక్కడ నుంచి ఇంటి ఓనర్స్ వెళ్ళిన తర్వాత ఏదేమైనా సరే ఇలా చేయడం తప్పు సీత అని చెప్పేసి జన అయినా పక్కనే ఉన్నాం, మా ఆయనను చూసే అదృష్టం నాకు కలగద్దా, అవసరం లేదు కానీ పొద్దున్నే ఈ మైకులేంటి ఈ పాటలేంటి అని చెప్పేసి ఈ విధంగా అర్చన అంటుండగా మీ ఇంట్లో పాడితే తప్పు, పక్కింట్లో పాడితే తప్పేం లేదు కదా అని చెప్పేసి సీత అయినా ఇలా పాట పాడడం తప్పేం లేదు, పల్లెటూరులో బాగా పాడతారు కదా, ఇది సిటీ ఇక పల్లెటూరు కాదని అని చెప్పేసి మహా అంటుండగా అయినా ఏంటి రామ్ సీత ఇలా చేస్తుంది, అయినా ఒంటరి ఆడపిల్ల అద్దె తీసుకోవడం ఉండడం ఏంటి అని చెప్పేసి మహాలో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి చూస్తున్నావు కదా, అయినా పోలీసులున్నా ఎంతమంది ఆడపిల్లని కాపాడుతా చెప్పు అని చెప్పేసి అర్చన అవును రామ్, సీత ఇక్కడ ఉండడం ఇక సేఫ్ కాదు, వెంటనే తన ఊరికి పంపించే అని చెప్పేసి జనగిరి అంటారు. మీరు సీత గురించి ఆలోచిస్తున్నారా లేకుంటే సీత పక్కింట్లో ఉంది రాముని కలుస్తుందని చెప్పేసి అనుమానిస్తున్నారని చెప్పేసి రేవతి అంటారు. రామ్ వెంటనే సీతను తన ఊరికి పంపించే అని చెప్పేసి విధంగా మహా అంటుండగా ఇక్కడ ఉండడం మీకు సమస్య అని చెప్పేసి సీత అడుగు సేఫ్టీ కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి మహా అంటుండగా నీకు ఆ బెంగ అవసరం లేదత్తా, ఎందుకంటే నేనొక్కదాన్ని ఇంట్లో ఉండట్లేదు, నాతో పాటుగా ఇద్దరు ఉంటున్నారు, ఈ లోపు శివకృష్ణను లలిత వస్తారు కదా, వాళ్ళని చూసి షాక్ అయిపోతారు, మీరు అనుకున్నట్టు సీత బరి తెగించేది కాదు, అటు పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చేదని చెప్పేసి లలిత అంటుంది. ఒకే ఇంట్లో ఉండకూడదంటే పక్కకొచ్చి ఉంటారా అని చెప్పేసి మహా అంటుండగా సీత మీ ఇంట్లో ఉండడం సమస్య, పక్కింట్లో ఉంటే మీకేమైతుంది మహాలక్ష్మి గారని చెప్పేసి శివకృష్ణ అంటాడు. పల్లెటూరులో ఇలాగా ఉంటారా, పద్ధతులు పాటించరా, మనం పుట్టిన తర్వాత పద్ధతులు పుట్టాయి అన్నయ్య గారు అని చెప్పేసి లలిత అంటుంది. అమ్మ నాన్న కూతురు కూడా పడుకొని ఇక్కడ ఉన్నారని నాకు చాలా బాగా అర్థమవుతుందని చెప్పేసి మహా అంటుంది. మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశం ఖచ్చితంగా జరగదు,
మేము దురుద్దేశంతో లేమమ్మా, మంచి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నాం అని చెప్పేసి శివకృష్ణ అంటారు. మీరు ఎలా అర్థం చేసుకున్నట్లో మాకు అర్థం కావట్లేదు. ఈ నెల రోజుల్లో ఎవరికి ఎలా అర్థం కావాలో అలా అర్థం చేస్తానని చెప్పేసి సీత అంటూ ఆ పని నేను చేసుకోవాలని చెప్పేసి అంటుండగా లోపలికి వచ్చిన శివకృష్ణ ఇక లలిత అనుకుంటూ ఉంటారు, సీత విషయంలో మనం చేస్తుంది తప్ప అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా సీత మీద ఆ మహాలక్ష్మికి పీకల్లాగా కోపం ఉంది. ఇలా పక్కిట్లో ఉంటే మరింత కోపం పెంచుకుంటుందేమో అని చెప్పేసి లలిత అనుకొని ఇక మహాలక్ష్మి ఆటలు కట్టేయడానికి సీత సరైంది. మహాలక్ష్మి లాంటిది ఇక గడిసైన కోడలు సీత లాంటిదే కావాలని చెప్పేసి శివకృష్ణ త్వరలోనే ఆ మహాలక్ష్మికి మన సీత సినిమా చూపిస్తుంది అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా మహాలక్ష్మి అటువైపుగా వెళ్తుండగా అలా చిటుక వేసి పిలుస్తూ ఉంటుంది. ఎలా ఉంది అత్త ఈ కోడలు దెబ్బ అని చెప్పేసి సీత అంటుండగా ఇంటి బయట నిలబడి పదే పదే అత్త అని ఎందుకే గ్యావకెక్కలు పెడుతున్నావు అని చెప్పేసి మహా అంటే నోరుందనో నీకు చెవుడుందని పిలవలేదు అత్త అని చెప్పేసి సీత అంటుండగా మళ్ళీ అత్త అంటున్నావు. ఈ చుట్టుపక్కల ఇల్లు వాళ్లకు నువ్వు నా కోడలు అని ఎవ్వరికీ తెలియదు, నువ్వు తెలిసిన అమ్మాయి అని అనుకుంటున్నారు. నేను కూడా అదే మాట్లాడదామని పిలిచానత్త. ఏయ్ నువ్వు పదే పదే మళ్ళీ అత్తని పిలవకే అని చెప్పేసి మహా ఎవరని నింటే నా పరువు పోతుంది, మరి నా కోడలు పోస్టు ఏం కావాలత్తా అని చెప్పేసి సీత పేరుతో నన్ను నా భర్తని విడగొట్టాలని చెప్పేసి శపథం చేసి నెల రోజుల్లో రామ్ మామ మనసు మార్చేస్తానని చెప్పేసి శపథం చేసి ఆ సీన్లో నాకు డైలాగులే లేకుండా చేసావు, అందుకని నా ఇంటి పక్కన వచ్చి తిష్ట వేస్తావా? రాలేదత్తా. ఏ ఆషాఢం అయితే అడ్డు పెట్టుకొని మా ఇద్దరిని విడగొట్టావో అదే ఆషాఢం ఖచ్చితంగా ఈ సీత నీ కోడలని ప్రతి ఒక్కరి కాదు ఈ గల్లీకి నీ నోటితోనే చెప్పేలా చేయిస్తానత్త. పిచ్చి పిచ్చి కలలు కనుకు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా కోడలని నేను ఒప్పుకో. నేను ఒప్పిస్తాను కదా, ఒప్పించలేవు, నీ వల్ల కాదు. మరి అవ్వకపోతే ఏం చేస్తావని చెప్పేసి మహా ఏదడినా చేస్తావా? చేస్తాను. ఈ ఆషాఢంలోపు సీత నా కోడలు అనిపించుకునే వరకు చేస్తానని చెప్పేసి సీత అయితే సరే నువ్వన్నట్టుగా కోడలుగా అనిపించుకుంటే కోడలుగానే నువ్వు నా ఇంట్లో అడుగు పెడతావు. ఒకవేళ ఆషాఢంలోపు నా చేత నా కోడలని చెప్పించలేకపోతే నా కోడలు పోస్ట్ నుంచి శాశ్వతంగా వదిలేస్తావా? రామ్ని వదులుకుంటావా? చెప్పు అని చెప్పేసి అంటుండగా సీత షాకే చూస్తూ ఉంటుంది. ఏదైనా చేస్తా అని చెప్పావు కదా, నా కండిషన్కి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానని చెప్పేసి సీత అంటే నేను గెలిచిన తర్వాత మాట తప్పకూడదు, నేను మహాలక్ష్మినే, మాట అంటే మాట అని చెప్పేసి మహా అత్తారింటికి దాని చెప్పేసి నేను వస్తాను, కానీ నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో నీకు తెలియదే, అది కూడా తెలుసుకుంటాను అత్త. ఏం చేశారో అన్నీ బయట పెడతాను. నేను బయటపడాల్సే పరిస్థితి వస్తే నిన్ను ఖచ్చితంగా లేకుండానే చేస్తాను. అది నీకు బాగా అలవాటు అయినట్టుంది. అలాంటి నా దగ్గర పప్పులేమి ఉడకవు. నెల రోజుల్లో నీ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఎలా జరిపిస్తావో నేను చూస్తానని చెప్పేసి మహా నేను సినిమా చూపిస్తా కదా అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవి టీచర్ ఫోన్ చేస్తుంది. అదరకొట్టావు సీత, కాంగ్రెస్. ఎక్కడ నా టీచర్ అని చెప్పేసి సీత అడుగు. ఇంట్లోనే ఉన్నాను. మీ అత్తయ్యకు ఇందాక గుండె జారిపోయే స్ట్రోక్ ఇచ్చినట్టున్నామని చెప్పేసి విద్యాదేవి టీచర్ సీతతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వింటూ ఉంటుంది. ఇది మిస్ అవ్వలే సీత, బాల్కనీలో నిల్చొని అంతా చూశానని చెప్పేసి విద్యాదేవి టీచర్ చెప్తూ ఉంటుంది. ఓ బాల్కనీ టికెట్ తో బొమ్మ చూశారు, సినిమా మొత్తం కనిపించినట్టుంది అయితే అని చెప్పేసి సీత నాకు రావాలనిపించింది, రాలేకపోయాను. మహాలక్ష్మి కక్కలేక మింగలేక అవస్థ పడడం గమనించానని చెప్పేసి విద్యుత్ అని చెప్పేసి అంటుండగా మీరే గల చూస్తా టీచర్, బాక్సులు బద్దలైపోతాయని చెప్పేసి విద్యాదేవి టీచర్తో మాట్లాడుతుండగా రామ్ చుట్టుపక్కల చూసి వస్తుండగా అప్పుడు రామ మామ వస్తున్నాడని చెప్పేసి విద్యాదేవి టీచర్ ఫోన్లో అంటుండగా రామ్ వస్తున్నాడని చెప్పేసి ఆ మాట మహాలక్ష్మి విని షాక్ అయిపోతుంది. రామ్ అటువైపు వెళ్తున్నాడా? సీత వైపు వెళ్ళొద్దని చెప్పాను కదా, వీడు నా కొంప ముంచేలా ఉన్నాడని చెప్పేసి మహా మనసులో అనుతా నిన్ను చూడలేక నిద్ర పట్టలే, నాకు కూడా నిద్రనే పట్టలే, అయినా నా బంగారని కదా, మనసులో మనిద్దరి ఒకటే కదా అని చెప్పేసి ఈ విధంగా రొమాన్స్గా సీతకు ముద్దు పెట్టే సమయంలో ఆ మాట విని మహాలక్ష్మి అక్కడికి వస్తూ ఉంటుంది కదా. సీతకు ముద్దు పెట్టే సమయంలో రామ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది కదా మహా, చూచ్చు అని చెప్పేసి అలా చుట్టుపక్కల కొట్టినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారని చెప్పేసి అంటారుగా, పిచ్చుకలను తోలుతున్నాం, ఆయన తోలిన పిచ్చుకలను ఇటు వస్తే అటు కొడుతున్నాను అని చెప్పేసి సీత అంటే ఆఫీస్కి వెళ్ళాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఇంటి రెంట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాను, భార్య రెంట్ ఉండడం తెలుసుకోవడం తప్పేం లేదు కదా అని చెప్పేసి సీత ఇంట్లో ఉంటే నష్టం కానీ పక్క ఇంట్లో ఉంటే నష్టం కాదు కదా పిన్ని, ఇది ఆషాఢం అని మర్చిపోయావా,
ఇక భార్యాభర్తలు కలవకూడదు అని చెప్పేసి మహా కలిసి ఎక్కడున్నావు, మా మధ్య పెద్ద అడ్డు కూడా ఉంది కదా అని చెప్పేసి సీత అద్దె కట్టావా, అదంతా వాళ్ళు చూసుకుంటారు కానీ చేపట్టుకొని మహాలక్ష్మి రామ్ని తీసుకెళ్తుండగా ముద్దు పెడుతుండగా ఇక లోపలికి వస్తుంది కదా సీత. అంతా గమనిస్తూ ఉన్న అమ్మ కాఫీ పెట్టేవా, నాకు కూడా అలాగేనండి అని చెప్పేసి